నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ యానాం నియోజకవర్గం అనేక పెండింగ్ అంశాలపై ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా తాను ప్రజల కోసమే పోరాడుతానని పేర్కొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా తాను ప్రజల కోసమే పోరాడుతానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ల్యాడ్ నిధులు 51 లక్షలతో వివిధ గ్రామాల్లో చేపట్టే పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నానని, ఈ విషయంలో ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులు తాను అర్థం చేసుకోగలనని, స్థల సేకరణ త్వరలోనే పూర్తవుతుందన్నారు. అనంతరం సావిత్రినగర్లో 8.67 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్లకు, దర్యాల తిప్పలో 9.25 లక్షలతో క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, 13.07 లక్షలతో గుమ్మల్లా వీధి నుంచి బెజవాడవారి వీధి వరకు సీసీ రోడ్లు, డ్రైన్లు, 6.87 లక్షలతో స్ట్రాబోర్డు కాలనీ నుంచి బెజవాడ గార్డెన్స్ వరకు రహదారి, 12.13 లక్షలతో సంతోష్ నగర్లో సీసీ రోడ్డు, 4.54 లక్షలతో వీకే కాలనీ, మెట్టకూరులో రీడింగ్ రూమ్లకు భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కె రామకృష్ణ, పీడబ్ల్యూడీ అధికారులు పాల్గొన్నారు. చాలా ట్రై చేసాం మార్చాలి అయితే అలాగా పేర్లు మార్చేసి జరిగి అలాగా మా స్టాఫ్ మీ పేరు చెప్పు, నీ నెంబర్ చెప్పు. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ నెంబర్కి ఫోన్ చేసి విఘ్నేశ్వరో నామ సురేష బోద్ధో ఉదోవరాభ్యాం వరదా భవంతో వృద్ధశ్రవః స్వస్తి న పూషా విశ్వవేదః స్వస్తి కలికాయాయుర్వేదాయవః ముక్తాస్తా సుపదా భవంతుపదా శ్రీరామమయవాహితాః ముహూర్తశుభముహూర్తః ఓం సంభ్రాణింద్రాణింద్రాకృష్ణయోజన లక్ష్మీ భాగస్యామయామాసమనుపూజామసే శంకరశ్రేష్ఠో సమస్తమంగళాని భవంతు నిత్యశ్రేష్ఠో నిత్యమంగళాని భవంతు నమః హర మహాదేవ శంభో శంకర విష్ణుం అవశ్చాతాతో అవపురస్తాతో అవోత్తరాత్తాతో అవదక్షిణాత్తాతో అవచోర్ధ్వాతాతో అవాధరాత్తాతో సర్వతో మాం పాహి పాహి సమంతాత్ వాంగ్మయస్తం చిన్మయః. అయం ముహూర్తశుభముహూర్తస్తు శ్రీ మహాగణాధిపతయే నమః. సహస్రాఖ్య సహస్రదిష్టదశాన్ పాదోచ్ఛేహ బభాత్ పునః తదో విశ్వం జగ్రామదో శాసనేన శనేభి ప్రవక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవాజంత సాధ్య ఋషయస్య మే తస్మాత్ జిజ్ఞాసర్వహుతః అథా భూరోపాదా ఉచ్యతే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః
पूर्वोदरस्य अभ्यागम सौद्रो जागतः चंद्रमा मनसो जातः चक्षुसूर्यो जागतः मुखादंद्रश्चाग्निश्च प्राणाद्वागिर जागतः అది పట్టాలు రెడీ అయిపోయినాయి. అది లోన్ లికేట్లకి వెళ్ళడానికి లేదంటే పట్టాయలేదు 15 రోజులు మళ్ళీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి నేను వస్తాను. పరమా సహస్రాత్మకమాయ విద్మహే కన్యాకుమారదేవే ఏరియా మొత్తం కంప్లీట్ ఐపోలవరం మండలం జీమూలపాలెం పంచాయతీ పరిధిలోని ఎర్రగరువు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి 15వ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రేవు సింహాచలం పర్యవేక్షణలో వేద పండితులు పెద్దింటి రంగాచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామస్తులు రేవు లోబరాజు దుర్గాభవాని దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా సనాతన హిందూ ధర్మం విశిష్టతపై సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుర్రాల త్రిమూర్తులు, కాగిత బాలాజీ, గుత్తాల మురళి, జగడం అచ్యుతరామయ్య, రేవు పుత్రయ్య తదితరులు పాల్గొన్నారు.
देवस्य गगेतन्नवासिगः सर्वदेवस्वरूपायां विष्णुवेत्तम् सहस्राक्षते वन्देऽम्बगन्दे स्वरूपायां वेदान्त ग्रन्थविशदे देवराजदयावात्रञ्च देवस्यायां विष्णुवेत्तम् सहस्राक्षते वन्देऽम्बगं सर्वावेष्टप्रजाचित्तेन अनन्तात्मकं मूढट्लक्षते सर्वावेष्टप्रजाचित्तेन वेदोत्तरयान्तरिक्षते ఆయన రోడ్డు అయితే ఒకటే వెంకటేశ్వరానికి ఇద్దరు భార్యలు ఒకళ్ళు వదిలేస్తాడు అనంతభోగేశ్వరూపాయం విష్ణువేశ్వరూపాయం విష్ణువే యాత్రియ ప్రణంతం భగవదేశ్వరూపాయ విష్ణువే సహస్రాక్ష. ఐపోలవరం మండల పరిధిలోని జీమూలపాలెం గ్రామ శివారు ఏటుగట్టుపై కొలువై ఉన్న శ్రీ 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 దనకాసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కమిటీ గ్రామ పెద్దలు ఆక్వా రైతుల ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాలు గత 3 రోజుల నుండి అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని జరిపించారు. గరగ నృత్యాలు, గారడీ విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జీమూలపాలెం గ్రామం చివరి ఏటుగట్టు మీద వేంచేసి ఉన్న శ్రీ దనకాసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. గత 3 రోజులుగా చాలా విశేష పూజలు, విశేష కార్యక్రమాలు జరిగాయి. గరగ నృత్యాలతో చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు చివరి రోజు 3వ రోజు అవడంతో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారి ధన సహాయంతో చాలా అత్యంత వైభవంగా జరగబడుతుంది. చుట్టుపక్కల గ్రామ రైతులు గ్రామ ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చిన ప్రజలందరూ దర్శించి చాలా ఆనందంతో ఇదయ్యారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకి, ఆలయ కమిటీ వారికి, రైతులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతుంది. శ్రీమాత్రే నమః.
ఓలేటి తాతయ్య గారి కుమారుడు ఓలేటి వెంకటేశ్వరరావు గారు శ్రీ దనకాసులమ్మ వారికి ఒక బియ్యం ప్యాకెట్టు కానుక ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు ఎల్లవేళ సర్వదా కాపాడు రక్షించిన అని చెప్పేసి మరి ప్రార్థిస్తున్నాం. అది ముగ్గురు మేము తప్పు వేయించాం. వీటి మీద సర్టిఫికెట్ ఉంటాయి. వాళ్ళకి సర్టిఫికెట్ లేవండి. అప్పుడు మేము సర్టిఫికెట్ లీజ్ అయిపోయింది. మేము తప్పుకున్నాం. అవి అదేమో ఇటు పేరు ఉండిపోయింది. చూసి ఏముంది సంఘం పట్టి తప్పలేదు. వద్దంటే ఐపోలవరం మండలం జీమూలపాలెం పంచాయతీ పరిధిలోని ఎర్రగరువు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి 15వ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రేవు సింహాచలం పర్యవేక్షణలో వేద పండితులు పెద్దింటి రంగాచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామస్తులు రేవు లోబరాజు దుర్గాభవాని దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా సనాతన హిందూ ధర్మం విశిష్టతపై సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుర్రాల త్రిమూర్తులు, కాగిత బాలాజీ, గుత్తాల మురళి, జగడం అచ్యుతరామయ్య, రేవు పుత్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిలబడి పళ్ళం పట్టుకోండి మగవాళ్ళు వెనక్కి నిలబడండి. పరిషతో మదీయ శ్రీ కార్యసిద్ధి పంచామృత సహిత కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి పదంగా సరేకృత్య కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ఆడవాళ్ళు ఆ తమలపాకులో విడిచిపెట్టండి. స్వర్ణ కుర్చపత్యామన యథాశిత్రణ్యం దుర్గం సంభరదే మళ్ళా అక్షంతలో చంద్రకాశ ఇవ్వండి. ధన్యం కరోషి ధాన్యకృత్యపత్యామనాయ యథాశక్తి హిరణ్యం తుభ్యః సంభరదే నమః. సర్వవిద్యగదక్ష్వగం సుమధాసదో అద్యవోచా దదిభక్త్యా ప్రథమో దేవ్యో వృషభో ఆరాతే గోత్రముదభూషణే క్లారిటీ ఉంటుంది అది. యానాం నియోజకవర్గం అనేక పెండింగ్ అంశాలపై పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. యానాం నియోజకవర్గం అనేక పెండింగ్ అంశాలపై పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో చర్చించిన అంశాలపై మల్లాడి మీడియాకు వివరించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, అలాగే మినిస్టర్స్ని, ఇద్దరు మినిస్టర్లను కూడా కలిసి ముందు నుంచి ఉన్న సమస్యల్ని, అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన సమస్యల్ని, అలాగే వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళ శాలరీస్ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఈ 2 రోజులు కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా యానం డంపింగ్ యార్డ్ సంబంధించి యానం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా లాస్ట్ 1 మంత్, అలాగే దాని ముందు డిసెంబర్లో నెలలో కూడా క్లీనింగ్ లేని పరిస్థితి. క్లీనింగ్ చేసినా కూడా రోడ్ల మీద అక్కడక్కడ కొంత తక్కువ మందితో శుభ్రం చేయడం, మిగిలిన డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, అలాగే దాన్ని సెటర్గేట్ చేయడం కానీ, ఏవైతే కాంట్రాక్టులో ఎక్కువ డబ్బుతోటి అగ్రిమెంట్ చేసుకున్నారో అవి 100లో 25% కూడా చేయకుండా హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీ దాని మీద బినామీగా ఉండి పనిచేసుకుంటూ ఉన్నారు. దాన్ని ముఖ్యంగా ఎక్కడా కూడా డంపింగ్ యార్డు వేయడానికి లేని పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ప్రజలు మా ఏరియాకి తీసుకురావద్దని చెప్పేసి గతంలోనే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇటు సబ్స్టేషన్లో గోపాల్ నగరు, గాంధీనగరు ఆ ఏరియాకి సంబంధించిన ప్రజలందరూ కూడా గతంలో వల్లవన్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆల్టర్నేట్ సైట్ని దాన్ని చూపించినప్పుడు యానం ప్రజాప్రతినిధి కూడా ఆ సైట్ సెలక్షన్లో ఉన్నారు. దాని తర్వాత ప్రజలు వ్యతిరేకించారు, నన్ను వచ్చి దాని మీద మద్దతు అడిగారు. ఇక్కడ కాకుండా వేరే చూడండి అని చెప్పారు. నేను వెళ్లి చెప్పడం, దాన్ని నామ్స్ ప్రకారం కూడా ఎన్జీటీ నామ్స్ ప్రకారంగా కూడా ఆ సైటు కుదరదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టారు, అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు కానీ అన్ని కూడా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎన్జీటీ కోర్టు ఒప్పుకోకపోతే ఆల్టర్నేట్ చూడమని ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఆల్టర్నేట్ ఎక్కడ చూసినా కూడా సిక్ ఇండస్ట్రీ చూశారు. ఇప్పుడు మరలా ఒక రెంట్కి టెంపరీగా రెంట్కి ఒక 2 ఎకరాల స్థలాన్ని కంచర్ల చిన్నబ్బాయి వారి ఫ్యామిలీ వారికి ఇష్టం లేకపోయినా కానీ టెంపరీగా నేను అడ్మినిస్ట్రేటర్ ఒప్పించడం జరిగింది. దానికి రెంట్ విషయంలో వస్తే దానికి ఈరోజు సీఎం గారి సమక్షంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని, అలాగే ఎల్ఈడి సెక్రటరీని, కలెక్టర్ని, అధికారులందరినీ కూడా నిన్న ఈ రోజు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రెంట్ ఫైల్ని ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పేసి సీఎం గారు ఈ రోజు అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఇదే కాకుండా పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి నేను నిన్న గవర్నర్ గారికి, సీఎం గారికి, అందరికీ, చీఫ్ సెక్రటరీకి సబ్మిట్ చేస్తున్నాను. నాకున్న ఇందులో బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా యానం బోర్డర్లో కూడా పక్కన ఉంటే అభ్యంతరం వస్తుంది కాబట్టి ఆంధ్ర గవర్నమెంట్ని కూడా మనం 5 ఎకరాల భూమిని లాస్ట్ 2 years నుంచి ప్రయత్నం చేసినా కానీ వారికి చూపించే సైట్లు ప్రజలు వ్యతిరేకించే ప్లేసుల్లోనే కనపడుతున్నాయి. అందుకని ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేని ప్లేస్ మాత్రమే ఉంటేనే మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ మధ్యలో కాకినాడ కలెక్టర్ గారిని, ఆర్డీఓని కూడా కోరడం జరిగింది. దాంట్లో ఇవాళ పాండిచ్చేరి కలెక్టరు, ఎల్ఈడి సెక్రటరీ వీరిద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ఆదిరావుడికి సంబంధించిన డైరెక్టర్ కూడా 2-3 రోజుల్లో, అనగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ యానం వచ్చేలాగా వెళ్లమని చెప్పేసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. దానికి ఈరోజు అధికారులతో మనకి దాన్ని దీంతో పాటు డంపింగ్ యార్డ్తో పాటు పరంపేటలో ఉన్న స్కూల్కి సంబంధించిన గ్రౌండ్కి, అక్కడ ఉన్న గవర్నమెంట్ స్థలంలోకి వెళ్ళడానికి దారికి కొంత బిట్ని పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే దాని గురించని ఆ సైట్ని కూడా చూడాలని చెప్పేసి రిటర్న్గా నేను సబ్మిట్ చేస్తున్నాను నిన్న ఈ రోజును. దాన్ని అలాగే ఆల్టర్నేట్లో మనకి ఇసుక కాలువ దగ్గర రోడ్డుకి చేర్చి ఒక 2 ఎకరాల స్థలం ఉందా కానీ దానికి ఊడు పొలం కింద గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కానీ ఆ భూమి ముఖ్యంగా దాన్ని ఈజ్ ఏ వాటర్ బాడీ అని చెప్పేసి ఉండడం వల్ల మనం దాన్ని చేయలేకపోయాం. దాన్ని కూడా ఆ సైట్ చూడమని చెప్పేసి నేను కోరడం జరిగింది. దీంతో పాటు రీజెన్సీ కంపెనీ గత 13 సంవత్సరాల నుంచి లేకపోయినా కానీ
ముందు అనేకమైన సంవత్సరాలుగా వారి స్థలంతో పాటు ఎదురున్న స్థలంలో ఎకరం అరెకరం భూమిలో వారు ప్రభుత్వానికి లీజుకి లేకుండానే వారు ఇల్లు అక్కడ బిల్డింగ్ కట్టున్నారు. అలాగే 2 షెడ్లు, పెద్ద షెడ్లు కూడా వేస్తున్నారు. ఆ స్థలం మాకు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయండి, యానంలో సాయి స్పోర్ట్స్ హాస్టల్కి అక్కడ పెట్టుకోవడానికి, లేదా నర్సింగ్ కాలేజ్ అక్కడ పెట్టుకోవడానికి, పక్కనున్నదేమో వెంకట్ నగర్కి ఒక కమ్యూనిటీ హాల్ కింద మ్యారేజెస్ చేసుకోవడానికి అని చెప్పేసి ప్రభుత్వానికి ప్రపోజల్ తీసుకెళ్తే, ఇది మాకు కావాలి అని కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా కోర్టులో వారు మీకు ఇన్ని ఎకరాలు ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కి ఇచ్చేయమని చెప్పేసి అన్నా కూడా హైకోర్టు కూడా వెళ్ళి ఉన్నారు. అద్దె కట్టకుండా హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో అద్దె కొంత కట్టి కడతామని చెప్పినప్పుడు కూడా వారు దాన్ని కాదు ఇమ్మీడియట్గా దాన్ని వెనక్కి ఇచ్చేయమని చెప్పేసి అంటే ఆ వేళ ఉన్న అడ్మినిస్ట్రేటర్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ వెళ్ళి గవర్నమెంట్ పొజిషన్లో తీసుకున్న తర్వాత మరలా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఆ స్థలాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి ఈ మధ్యలో వారు మళ్ళీ అక్కడ ఉన్న కంపెనీ ఆఫీస్ కోసం అని చెప్పేసి ఆ బిల్డింగ్ ని రిపేర్స్ అన్ని కూడా చేసుకుంటూ ఉన్నారు. నేను నిన్న ముఖ్యమంత్రికి గవర్నర్కి కూడా చెప్పాను, అది అరెకరం హార్ట్ ఆఫ్ సిటీలో ఉంది. అది దాని రేటు గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, ప్రైవేట్ మార్కెట్ రేట్ ఎంత ఉంది. అలాగే దీనికి మనం డంపింగ్ కి సంబంధించి ఎక్కడ ఊరు పక్కనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే దూరంగా ఉంటుంది కాబట్టి వారి దగ్గర 57 ఎకరాల భూమి ఇంజనీరింగ్ కాలేజ్ క్లోజ్ చేసి 12 సంవత్సరాలు అయింది. దాంట్లో ఒక పక్కగా ఒక 2-3 షెడ్లు తీసుకోండి, అది 3 acres 4 acres తీసుకుని దానికి గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, ప్రైవేట్ మార్కెట్లో రేట్ ఎంత ఉందో చూసి దాన్ని ఆ భూమిని తీసుకుని ఎక్స్చేంజ్ చేసేలాగా దీని రేటు దాని రేటు చూసుకునేలాగా, దీంతో పాటు పరంపేటకు సంబంధించిన ఆ గ్రౌండ్ స్థలాన్ని ఆ పక్కనున్న గవర్నమెంట్ స్థలంలోనూ దీనికి వెళ్ళడానికి నుండి మిగతా వాళ్ళకి ఇళ్ల స్థలాలకు ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి సీఎం గారిని, కలెక్టర్ గారిని అందరినీ కూడా అధికారులందరినీ కూడా కోరడం జరిగింది. వారు 3-4 డేస్లోనే యానం వచ్చి ఈ 3 సైట్లు విజిట్ చేసి రిపోర్ట్ ఇమీడియట్ గా సబ్మిట్ చేయమని చెప్పేసి సీఎం గారు ఈ రోజునే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇంకొక సిక్ ఇండస్ట్రీ, కౌండిన్య ఇండస్ట్రీ అని చెప్పేసి కనకాలపేటలో ఉంది. అక్కడ పేదవాళ్ళకి, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి, యానంలో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రొసీజర్ ప్రకారంలో కొంత ల్యాబ్స్ వచ్చి ఆగిపోతే అనేకమైన సంవత్సరాలుగా దానికి డబ్బు కూడా 80% మనం డబ్బు ఇచ్చి ఉంటే దాన్ని రీవాలిడేషన్ చేయడానికి కలెక్టర్ గారు మొన్న పర్మిషన్ ఇచ్చున్నారు. అది కూడా కలెక్టర్ గారిని చూడమని చెప్పేసి నేను కోరడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించడం జరిగింది. దీంతో పాటు పేకాట విషయంలో అక్కడ జరుగుతున్న కోర్టుని అడ్డం పెట్టుకుని కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ కొన్ని రోజులు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని అది ఎక్కడున్నది ఏంటి అన్నది కలెక్టర్కి, ఎల్ఏడి సెక్రటరీకి కూడా ఆ బిల్డింగ్ ఏరియాలు ఎక్కడ, ప్యాకెట్లు క్లబ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా చూడమని చెప్పేసి ఇవాళ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. అందుకని ప్రజలు ఇమ్మీడియట్ గా టెంపరీగా కొంత అద్దెకి తీసుకోవడం ఒకటి. సీఎం గారు ఇంకోటి కూడా చెప్పారు, ఆ అద్దెకి తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నామో ఆ సైట్ ని కూడా అక్కడ నుంచి తొందరగానే మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసేలా కూడా చేయమని వేళ కలెక్టర్ గారికి సీఎం గారు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈరోజు ఎన్ఆర్హెచ్ఎంకి సంబంధించిన వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి 2 సార్లు కేబినెట్ నిర్ణయం తీసుకుని నేను చేసినా గానీ అప్పుడుండే కిరణ్ బేడి గారు దానికి ఒప్పుకోలేదు. దాని తర్వాతే 10,000 రూపాయలు ఉన్న జీతం కంటే పెంచేలాగా నేను కమిటీలో తీసుకుని దాన్ని ఈ మధ్య కాలంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు మళ్ళా సీఎం గారు లాస్ట్ 10 days బ్యాక్ అనౌన్స్ చేసిన విధంగా దానికి వారు అనౌన్స్ చేసిందా 15,000 ఎవరికైతే రాలేదో ఆ 10,000 ఇంకొక 15,000, అలాగే 10,000 వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి 15,000 ఇచ్చేలాగా, దీంతో పాటు డిఏ కూడా ఇస్తే ఒక 2 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరంలో అడిషనల్ గా అవుతుందని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న కోరడంతో ఈ రోజు డిఎంఎస్ ని అలాగే డీన్ గారిని అందరిని కూడా పిలిచి మాట్లాడి ఉన్నారు, ఫైనాన్స్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి ఉన్నారు. దానికి ఆ విధంగా డిఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా, దానికి మల్లాడి చెప్తున్నప్పుడు
దాన్ని అడిషనల్గా ఎంత ఇదవుతుంది, డబ్బుల గురించి అయితే ప్రాబ్లం కాదు, ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం ఉందా లేదన్నది వెంటనే దాన్ని రిపోర్ట్ సబ్మిట్ చేయమని, ఫైల్ మూవ్ చేయమని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది కాకుండా నిన్న అనేకమైన విషయాల్లో మున్సిపాలిటీ సంబంధించిన పెన్షన్స్ని కూడా అసోసియేషన్ నిన్న ఈ రోజు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. సీఎం గారు ఆ డిపార్ట్మెంట్ని ఈ ఇష్యూ మీద వచ్చి డిస్కస్ చేయమని చెప్పేసి కూడా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద చేయడం జరిగింది. ఈ రోజు ఇది కాకుండా ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ని, ఫైనాన్స్ని కూడా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న హాస్పిటల్లో పనిచేస్తున్న 42 మంది శాలరీ గురించి ఫైనల్గా డిస్కషన్ అంతా అయిన తర్వాత వారిని అప్లికేషను జమ్ములో వాళ్ళ అప్లికేషను ఇచ్చి అది వచ్చిన తర్వాత కడతామని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చినట్టయితే ఫైనాన్స్ క్లియర్ చేస్తామని చెప్పి చెప్పున్నారు. వారికి నేను మల్టీపర్పస్ సొసైటీకి ఇమ్మీడియట్గా అది చేసేలాగా, ఆ విధంగా అప్లికేషన్ కాపీని పంపేలాగా ఆ విధమైన కమిట్మెంట్ లెటర్ ఇచ్చుకుని ఫైనాన్స్ ఫైల్ ముందుకు పంపని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇదొకటి సార్ట్అవుట్ చేయడం, అలాగే స్టేడియంలోనూ స్విమ్మింగ్ పూల్ పనిచేసే వాళ్ళకి కూడా పొద్దున్న మళ్ళీ డైరెక్టర్ గారికి నిన్నేమో అధికారులతోటి, సెక్రటరీ తోటి అందరితోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫైల్ కూడా ఈ రోజు మళ్ళీ ఫైనాన్స్ పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టేడియంలోనూ స్విమ్మింగ్ పూల్లోనూ పనిచేస్తున్న వారికి జీతాలు అనేకమైన నెలల నుంచి పెండింగ్ ఉన్నది. వారికి కూడా ఈరోజు డైరెక్టర్ని కలవడం, ఈవేళ ఫైనాన్స్ కూడా సీఎం గారు అది కూడా సార్ట్అవుట్ చేయమని చెప్పేసి చెప్పుకున్నారు. ఇది కాకుండా స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి మనం ఇచ్చింది కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా నిన్న ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర, ఈ రోజేమో డైరెక్టర్ దగ్గర కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇంకా బైపీసీకి గిరాంపేట జూనియర్ కాలేజీ అనగా రక్షారికృష్ణ జూనియర్ కాలేజీలో మనం హెచ్ఈసీతో పాటు బైపీసీని ఈ సంవత్సరం మొదలు పెట్టడానికి పర్మిషన్ అంతా కూడా 2-3 డేస్లో ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చేలాగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పీఈటీసీకి కోచెస్కి ఉన్న వేకెన్సీని, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న వేకెన్సీని ఫిలప్ చేసేలాగా, అలాగే ఉన్న వాళ్ళకి జీతాలు పెంచేలాగా, రెగ్యులర్ పోస్ట్ క్రియేషన్ చేసిన దాన్ని ఫైలు స్పీడప్ చేయమని చెప్పేసి కూడా అధికారులకి కోరడం జరిగింది. ఈరోజు అనేకమైన నెలల నుంచి ఫాలోఅప్ చేస్తున్న బాల్భవన్కు సంబంధించిన వాళ్ళ జీతాలు పెరిగే దాని గురించి ఏరియర్స్ ఇచ్చేదానికి నిన్న కూడా నేను గవర్నర్ గారితో మాట్లాడిన తర్వాత క్లియర్ చేస్తున్నారు. వారికి ఈ 2-3 రోజుల్లోనే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా 6 మెంబర్స్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫైనాన్స్, సిఎస్ కూడా కొన్ని కొరీస్ చేస్తే దాన్ని అటెండ్ చేసేలాగా, రీసబ్మిట్ చేసేలాగా ఆ ఫైల్ కూడా వెళ్లేలాగా చేయడం జరిగింది. ఈ వారంలో డిపార్ట్మెంట్ నుంచి పైకి వెళ్లేలాగా ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళకి వచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇవే కాకుండా ఎల్ఏడికి సంబంధించిన ప్రమోషన్ విషయాలు కానీ అన్ని కూడా నిన్న ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఎఫ్టీసీఎల్ఆర్ రెగ్యులరైజేషన్ ఫైల్ గురించి ఈరోజు జీఏడీ సెక్రటరీ అండ్ దానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ని, కలెక్టర్ని అందరినీ కూడా పీడబ్ల్యూడీ మినిస్టర్ ఆఫీస్లో ఆ ఇష్యూ గురించి చేసి ఈరోజే ఫైలు పైకి వెళ్లేలాగా, అలాగే దాంతో పాటు 43 జీతాలు ఎవరికి 10,000 రూపాయల జీతంలో పేర్లు ఉన్నా కానీ వాళ్ళకి డ్యూటీలో ఆ రోజు లేకపోవడంతో అప్పటి నుంచి డ్యూటీలో తీసుకోలేదు. మొత్తం పాండిచేరి కార్యకాల మాహిలో ఉన్న వాళ్ళు 43 మంది. దానికి జీఏడీ సరిగా ఇవ్వకపోతే దాన్ని మళ్ళా రీసబ్మిట్ చేసి వేళ జీఏడీ సెక్రటరీని కూడా ఈరోజు ఒప్పించడం జరిగింది. అలాగే 3,400 రూపాయల నుంచి 10,000 రూపాయల ఫైలు కూడా క్లియర్ అవ్వలేదు. దాని ఫైలు గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వచ్చిందన్నది కూడా తెలియని పరిస్థితిలో దాని ఫైల్ ఎక్కడుందో మళ్ళీ రీసబ్మిట్ చేయమని చెప్పేసి వేళ పీడబ్ల్యూడీ మినిస్టర్ కూడా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా అనేకమైన విషయాల్ని ఈరోజు టూరిస్ట్ గార్డులో ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ డ్యూటీలో లేని వాళ్ళకి మళ్ళా రీపోస్టింగ్ ఇచ్చేదాని గురించి, యానం టవర్లో పనిచేస్తున్న వాళ్ళకి కార్పొరేషన్లో తీసుకురావడానికి చేసిన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ను కూడా ఈ రోజు టూరిజం ఎండి మురళీతోటి అలాగే టూరిజం మినిస్టర్ తోటి నేను కలిసి మాట్లాడడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన పనుల్లో ఇప్పుడు ఈ మధ్యలో మనం భారత ప్రభుత్వం నుంచి
అట్టికల్లంక బోర్డర్ కనకాలపేట నుంచి జెండా స్తంభం వరకు, అలాగే పెర్రీ పాయింట్కి 10 కోట్ల రూపాయలది అది టెండర్ కాల్ చేయమని చెప్పేసి చెప్పడం ఒకటి, సాయి స్పోర్ట్స్ సెంటర్కి టెండర్ కాల్ చేయమని చెప్పేసి 5,15,00,000 రూపాయలతోటి, అలాగే ఈరోజు డీన్ తోటి అలాగే ఈ సిఈ గారితో కూడా నర్సింగ్ కాలేజీకి ల్యాండ్ అన్ని కన్వర్ట్ ఇచ్చున్నాం, దాన్ని చేయమని చెప్పేసి ఇమీడియట్గా టెండర్ కాల్ చేసి వర్క్ స్టార్ట్ చేసేలాగా చేయమని చెప్పేసి కోవడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి వారి పాత బిల్లుని 4,05,00,000 రూపాయలు పే చేసి కొత్తగా ఇంకొక 3,65,00,000 రూపాయలు ఈ బడ్జెట్లో ఇస్తాం, మీరు దాన్ని అది యూసీ సబ్మిట్ చేసిన తర్వాత దీనికి కూడా శాంక్షన్ ఈ నెలలో ఇస్తామని చెప్పేసి నిన్న ఎడ్యుకేషన్ సెక్రటరీ అది కూడా కోరడం జరిగింది. దీంతో పాటు యానం నుంచి ప్రమోషన్ మీద వచ్చిన వాళ్ళని జూనియర్ కాలేజీలోనూ ఎక్కడెక్కడైతే మనకి ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మనకు కావాలో వాళ్ళు కూడా ఇక్కడికి యానం పోస్టింగ్ వేయమని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారితో అయితే ఈ మధ్య కాలంలో రెగ్యులర్ మళ్ళీ ప్రమోషన్ నుంచి పాండిచేరిలో వచ్చిన వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళని ఆ ఆఫీసులకు సంబంధించి వేరే ఆఫీసులకు సంబంధించి వేకెన్సీ ఉన్న దానికి వేకెన్సీ ఉంటే ఏంటి, లేదంటే సర్వీస్ ప్లేస్మెంట్ మీద వేయమని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. వారు కూడా ఇవాళ జిఏడి సెక్రటరీ కూడా సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పోలీసులు ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళ విషయం కూడా నిన్న సీఎం గారికి మాట్లాడడం జరిగింది. ఈ నెలలో ఆ ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేస్తానని చెప్పుకున్నారు. ఇది కాకుండా ముందు ఒక 15 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారం హోమ్ గార్డ్స్ కానీ వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి అలాగే కోర్టు కేసు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేలాగా ఇక్కడ ట్రైనింగ్ పూర్తయ్యే వాళ్ళని త్వరగానే యానంలో పంపమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అది వచ్చే నెల కల్లా మే నెలలో హోంగార్డ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఈ ఏప్రిల్లోనేమో ఈ ట్రైనింగ్ పూర్తయిన కానిస్టేబుల్ని కూడా యానం వెళ్ళేలాగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న కూడా నేను అధికారులను కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. యానంలో ఏ విధంగా గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఏ విధంగా క్లీనింగ్లో దోపిడీ జరుగుతున్నాయి, దీని మీద నిన్న ఈరోజు అధికారులతోటి సీఎం గారితో అందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. నిన్న గవర్నర్ గారికి కూడా నేను సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్స్ తోటి పాటు కోఆపరేటివ్ది మీరు 75 లక్షల రూపాయలు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ కోఆపరేటివ్కి 22 షాపులో చేయాలనుకున్న దాన్ని జరగలేదు. మీరు తర్వాత ఆ ఫైల్ని రీసబ్మిట్ చేసి ఇచ్చినట్టయితే కోఆపరేటివ్ ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ప్రజలకు కూడా అన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి గవర్నర్ గారిని కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నా లెవెల్లో ప్రభుత్వంతో పరిశుద్ధి చేసుకుంటూ ఎవరిని కూడా ఒప్పించకుండా పనులన్నీ కూడా చేస్తున్నాం. అలాగే ప్రెగ్నెంట్ ఇష్యూ గురించి కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మొన్న 10 days బ్యాక్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అది కూడా ఈరోజు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి అధికారులందరూ కూడా మన చీఫ్ ఇంజనీర్ తోటి అందరితోటి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే రైతుల కోసం వైఎస్ఆర్ లింకింగ్ సెకండ్ ఛానల్ కూడా ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫైల్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని నెగోషియేట్ లోన్లో అవి చేయాలని చెప్పేసి కూడా మంత్రి గారిని ముఖ్యమంత్రిని అందరినీ కూడా కోరడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని కూడా మన ఊరికి మంచి జరుగుతుందన్న విషయాన్ని, జరగలేకపోయిన విషయాల్ని కూడా నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ నా యానం నా ఊరు అన్న విధంగానే ఇన్ని సంవత్సరాలు పనిచేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే విధంగా నాకున్న ప్రోటోకాల్ తోటి ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఎవరైనా చేయలేనివాడు చేతకానివాడు అడ్డపడుతున్నాడని చెప్పేసి ఎక్కడ కూడా ఆధారం లేని మాటలు మాట్లాడుతూ తప్పించుకుని వెళ్ళడానికి పొలిటికల్గా అతను చేయలేని పనుల్ని అసమర్థతతో ఉండడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతి వ్యక్తి కూడా నేను సమాధానం చెప్పడం వల్ల అది ప్రజలే త్వరలోనూ నాయకులు అందరూ కూడా చెప్తూ ఉంటారు దానికి సమాధానం. నేను మాత్రం యానం పనులు ఇంకొక 8-10 నెలల్లో నా దగ్గర పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఇవే కాకుండా మిగిలిన పనులు కూడా చేసే విధంగా చేయడానికి, అలాగే నిన్న టీచర్స్ని కాంట్రాక్ట్లో ఉన్న అడిషనల్ టీచర్స్ని వాళ్ళని కూడా కంటిన్యూషన్ స్టాప్ చేస్తే నిన్న సీఎం గారు చెప్పున్నారు. దాన్ని కూడా సీఎం గారు గవర్నర్ తోటి అది మాట్లాడి త్వరలోనే సెటిల్ చేసి వాళ్ళని కూడా స్కూల్స్కి వెళ్ళేలాగా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పెండింగ్ ఇష్యూస్ మీద అధికారులతోటి ఇటు ముఖ్యమంత్రితోటి మంత్రులతోటి గవర్నర్ తోటి ఎప్పటికప్పుడు నేను కలుస్తూ ఉండడం, ఇలాగే ఇంకా 10 నెలల్లో కూడా నేను రాబోయే రోజుల్లో పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నం చేస్తానని చెప్పేసి యానం ప్రజలకు తెలియజేస్తున్నాను.
హాఫ్ అన్ అవర్ 15 minutes. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గం అనేక పెండింగ్ అంశాలపై ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానాం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా తాను ప్రజల కోసమే పోరాడుతానని పేర్కొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.